కేసీఆర్ అంటే ఏంది, హరీష్ రావు అంటే ఏంది, నువ్వేంది, ప్రభుత్వం ఏంది అనేది మంచి చెడ్డలు అందరికి తెలిసింది. స్వార్థం ఏంది, మార్ధం ఏంది అని అన్ని అర్థమైతున్నాయి అంత చిన్న పెద్ద అందరికి అర్థమైంది. అందరికి ఇంత అంత అందరికి తెలిసిపోయింది. టీఆర్ఎస్ మళ్ళీ రాదంటావు జనం. 7 గంగలు దాడుతుంది. అంతేనా 7 గంగలు పోతుంది పో. ఇది లేదు. అంతేనా ఈ అల్లులేం సంతోషం లేరు మరి. ఎవరికి ఏమైందే బాబు, ఒక్కొక్కరు వాసపురం బట్టి లంకలో ఇల్లు భవంతులు అన్ని కూల తెంగిండు. ఒక్కళ్ళు ఇద్దరికి ఇచ్చిండు, టిక్కిలో ఒక్కళ్ళు ఇద్దరికి ఇచ్చిండు. అవి ఒక్కటి సరిగా లేవు, అందరు మనబోతా ఉన్నారు. అంతేనా ఇప్పుడు ఇందిరా మిల్లు ఇట్లా కరెక్ట్ అంటావా? ఎవరు చాలా వాళ్ళు కట్టుకుంటే అయ్యం కాదే. ఇప్పుడు నాకు 10 ఇల్లు ఉండే, అయ్యా నాకు కట్టుకుంటాను, నాకు ఇల్లు ఇచ్చిండు. కట్టుకుంటున్నాం. బిస్మిట్ వలడుతుంది, రేపు అయ్యాలో పడుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తే కానీ ఆయనకు అనుకున్నానికి, ఆయన పైన అనుకున్నానికి 4-5 ఇచ్చిండు, అయిపోయింది. ప్రభుత్వం 4-5 ఇస్తే అయిపోద్దావా? అంతేనా మరి ఈసారి మద్దతు వెళ్తారా మీకు? రూపాయికి 90% మద్దతు ఇప్పుడు. అంతేనా ఏం మరి ఇప్పుడు గెలిచినాక వెళ్ళే మళ్ళీ ఇటేకాలు రాలే సిద్దిపేట ఎవరికి ఏం చేయలే ఏమి చేయాలి. అంతేనా అంతే. ఈడేనో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినాడు కదా వాళ్ళ ఊర్లే సిద్ధమడకల. ఇక వాడి ఊళ్ళు కాబట్టి 4-5 ఊళ్ళు, చిత్రంపల్లె, సిద్ధమడక ఊళ్ళు కాబట్టి 4-5 దత్త తీసుకున్నట్టు అన్ని ఇచ్చిండట. 10 ఇళ్ళు అనుకూల కొట్టిండు, కొత్త ఇల్లు ఇచ్చిండు. అవన్నీ ఉడుతున్నాయట. మాతగారు చిత్రంపల్లెనే. అంతేనా మాతగారు చిత్రంపల్లె ఇల్లు ఉడుతున్నాయట. ఇల్లు మా ఇల్లు అసలు ముచ్చడి చేసినావు. నీ గురించే కట్టించిన కేసీఆర్ ఏమన్నాడు? అల్లుడ తేడా వండాలన్నా మా బామ్మది అన్నాడు. ఇల్లు పాడు కానీ బా ఇల్లే భవంతిలో మంచిగుండే, నీ అక్క వాడు లంకాంతి ఇల్లుండేనే భవంతి. ఆ కూల కొట్టి ఆయన ఇచ్చిండు, ఇప్పుడు గింత ఇచ్చిండు. అది ఉడుతుందట. ఇప్పుడు నేనేమంటా కేసీఆర్ అల్లుళ్ళ గురించే కట్టిండు, అల్లుడ తేడా వండాలన్నాడు. మీ బామ్మకి అందుకే కట్టించిండు. కట్టించుడు అని దొంగ. నీ అత్తగారు సపరేట్ రూమ్ లో వండబెట్టలేడు. అంతేనా వాని కొడుకు వానికి సలభా వినికాడు. అంతేనా బర్రెలు కట్టేసుకోవచ్చు, గొర్రెలు కోళ్ళు బాలు పోయింది, బాంకలు పోయినాయి, అన్ని పోయినాయి. అది లేదు. అంతేనా అల్లులేం సంతోషం లేరు మరి. ఎవరికి ఏమైందే బాబు, ఒక్కొక్కరు వాసపురం బట్టి లంకలో ఇల్లు భవంతులు అన్ని కూల తెంగిండు. ఒక్కళ్ళు ఇద్దరికి ఇచ్చిండు, టిక్కిలో ఒక్కళ్ళు ఇద్దరికి ఇచ్చిండు. అవి ఒక్కటి సరిగా లేవు, అందరు మనబోతా ఉన్నారు. అంతేనా ఇప్పుడు ఇందిరా మిల్లు ఇట్లా కరెక్ట్ అంటావా? ఎవరు చాలా వాళ్ళు కట్టుకుంటే అయ్యం కాదే. ఇప్పుడు నాకు 10 ఇల్లు ఉండే, అయ్యా నాకు కట్టుకుంటాను, నాకు ఇల్లు ఇచ్చిండు. కట్టుకున్నాం. కట్టుకుంటున్నాం. బిస్మిట్ వలడుతుంది, రేపు అయ్యాలో పడుతుంది. బిస్మిట్ అయింది, పడుతుంది. మాది కాదా. డబుల్ బెడ్రూమ్ ఇస్తే కానీ ఆయనకు అనుకున్నానికి, ఆయన పైన అనుకున్నానికి 4-5 ఇచ్చిండు, అయిపోయింది. ప్రభుత్వం 4-5 ఇస్తే అయిపోద్దావా? అంతేనా